ఈ రోజున ఒక ప్రధాన అంశము, చాలా ముఖ్యమైన విషయము ఈరోజు మీ ముందుకు నేను తీసుకొద్దామని చెప్పని ఉద్దేశం మీద మీ ముందుకు వస్తున్నాను. గత 2 రోజులుగా కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క మహాప్రసాదమైన లడ్డులో కల్తీ జరిగిందని సామాజిక మాధ్యమాల్లో మనం అనేక విధంగా మనం చూస్తూనే ఉన్నాం గత 2 రోజులుగా. దానికి సంబంధించి ప్రస్తుత టీటీడీ ఈఓ గారు కూడా ఒక విశ్లేషణ ఇవ్వడం, ఒక వీడియో రిలీజ్ చేయడం కూడా జరిగింది. ఆ వీడియో క్లిప్పింగు, ఆ ల్యాబ్ రిపోర్ట్లన్నీ కూడా మీ ముందుకు నేను తీసుకొచ్చి తర్వాత దీని మీద ఒక విశ్లేషణకు వెళ్దాము. అన్వయబుల్ రేట్స్, ఇప్పుడు గీ సప్లై చేయాలంటే, ప్యూర్ గీ కౌ గీ సప్లై చేయాలంటే దానికి ఒక వైబుల్ రేట్ ఉంటుంది. ఎవరు కూడా ఫ్రీగా సప్లై చేయరు. సప్లయర్స్ ఎవరు, వాళ్ళకి అది బిజినెస్. అది 320 రూపాయల నుంచి 411 రూపాయలు కేజీకి ఉన్నాయి. అంత తక్కువ రేటులో ఎలా సప్లై చేస్తారు అనేది చూస్తే ఎవరు కూడా ఆ రేటు చూస్తేనే మనకి ఇది ప్యూర్ గీ సప్లై చేయడం వీళ్ళు కాదు అనేది ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు. నార్మల్ పర్సన్స్ కూడా చెప్తారు. మనం కూడా బయట కొన్నప్పుడు, మంచి గీ కొన్నప్పుడు ఎంతకు వస్తుందని మనకు కూడా తెలుసు. బయట ఎంత రేటుకి మనము ఎంత రేటు పెట్టాల్సి వస్తుంది క్వాలిటీకి కొనుక్కోవాలంటే మనకు కూడా తెలుసు. అలాంటిది అంత తక్కువ రేటుకి కొనడం వలన అక్కడే మొదటనే మనకి దెబ్బ. అంటే అంత తక్కువ రేటు పెడితే ఆల్మోస్ట్ మనము ఒక క్వాలిటీ మీద అంత అంటే కంట్రోల్ ఉండదు. వాడు ఇచ్చేది మనకి ల్యాబ్ లేదు, మన ఓన్ ల్యాబ్ లేదు, మనం బయటికి పంపించము, రేటే చాలా తక్కువ. ఈ 3 పరిస్థితుల్లో అసలు క్వాలిటీ గీ వస్తుందనేది రాదు అనేది అది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎనివే, ఆ రీజన్స్ అనేది అనలైజ్ చేయడం జరిగింది. అనాలిసిస్ ఎందుకు చేసామంటే కరెక్టివ్ స్టెప్స్ తీసుకోవాలి, ఏం జరిగింది, ఎలా చేయాలి దాన్ని అది చూస్తే ఈ విధంగా తెలిసింది. సో ఉన్న సప్లయర్స్తో గట్టిగా బ్లాక్ లిస్ట్ చేస్తామని చెప్పిన తర్వాత అందరూ కూడా క్వాలిటీ సప్లైస్ అన్నీ కూడా శాంపుల్స్ బాగానే ఉన్నాయి. ఎక్సెప్ట్ ఒక సప్లయర్ ఏఆర్ ఫుడ్స్, ఏఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్. చూశారు కదా వాళ్ళ ల్యాబ్ రిపోర్ట్లో. ఈఓ గారు ఆయన ఏం చెప్తున్నారంటే, మనం కొన్న నెయ్యి 350 నుంచి 380 రూపాయల వరకు సుమారుగా ఉంది అని చెప్పేసి, రికార్డు పరంగా ఉంది అని చెప్పేసి అని అన్నారు. ఇవాళ ప్రస్తుత నెయ్యి మనం కొనుగోలు చేయాలి అని అంటే సుమారుగా 700 రూపాయల దాకా ఉంది. 700 నుంచి 750, 800 దాకా సాగుతుంది మార్కెట్ రేటును బట్టి కూడా. ఎంత కంపెనీ వాళ్ళు ఎంత తక్కువగా ఇచ్చినా ఒక 100 రూపాయలు తక్కువగా ఇస్తారేమో, కానీ అంటే సగానికి సగం తక్కువ ఇవ్వరు కదా. జనరల్గా మనం ఆలోచించే విషయం మేము ఆలోచించండి. ఒక వస్తువుకి ఏదైనా ఇవ్వాలి అని అంటే ₹1 పావలా సగం భాగం ఇవ్వడు కదా. అలాంటిది అంత తేడా ఎందుకు నెయ్యి ఇచ్చారు? మరి గత 5 సంవత్సరాలుగా ఇంత కల్తీ జరుగుతుంటే కోట్ల రూపాయలు వెచ్చించింది ఎవరు? ఆ కోట్ల రూపాయల ధనం ఎవరి జేబులోకి వెళ్ళింది? ఏ ప్రజాప్రతినిధి జేబులోకి వెళ్ళింది? మరి చైర్మన్ జేబులోకి వెళ్ళిందా? మరి ఈఓ గారి జేబులోకి వెళ్ళిందా? లేకపోతే రాజకీయ నాయకుల జేబులోకి వెళ్ళిందా? ముఖ్యమంత్రి జేబులోకి వెళ్ళిందా? ఫస్ట్ ఇది తేల్చాల్సిన విషయం. వెంకటేశ్వర స్వామి వారికి కోటాను కోట్ల రూపాయలు కూడా అనేక విరాళాల రూపంలో అనేక ధనం కానీ వస్తు రూపంలో కానీ అన్నీ వస్తూ ఉన్న సంగతి మనందరికీ తెలిసిన విషయం. ఆయన సొమ్ము, ఆ స్వామివారి సొమ్ము స్వామివారికి కూడా ఖర్చు పెట్టడానికి మరి ఎందుకు బాధపడ్డారు గత పాలకులు? ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా ఎప్పుడూ కూడా వెంకటేశ్వర స్వామివారి జోలికి ఎవరూ కూడా వెళ్ళిన దాఖలాలు ఎక్కడా లేవు. కేవలం వీళ్ళు వెళ్ళారు అని అంటే స్వామివారి మీద నమ్మకం లేని వ్యక్తులు, స్వామివారి కంటే విలువ గౌరవం లేని వ్యక్తులు వీళ్ళందరూ కూడా. దీనికి నేను కొన్ని విషయాలు మీ ముందుగా చెప్తాను, వినండి, పూర్తిగా చక్కగా వినండి. ఇది ఎందుకు నేను చెప్తున్నా అంటే బాగా ఆలోచించండి. వైవి సుబ్బారెడ్డి ఏమో పైకేమో స్వామి భక్తుడు అంటున్నాడు, వాళ్ళ కుటుంబ సభ్యులేమో బైబిల్ చేతిలో పెట్టుకొని ప్రచారానికి వెళ్తున్నారు. అలాగే కరుణాకర్ రెడ్డి కూడా నేను పైకేమో టీటీడీ భక్తుడు అంటున్నాడు. వాళ్ళ అమ్మాయి పెళ్లి వివాహమేమో క్రిస్టియన్ సాంప్రదాయ ప్రకారం వివాహం జరిపించాడు. అక్కడ అన్యమత ప్రచారం జరుగుతున్నా కూడా పట్టించుకొని వైనము, మందు, మద్యము ఇవన్నీ కూడా అక్కడ
వెళ్ళిన సంగతులు మనం చాలా చూసాం. సామాజిక మాధ్యమం వల్ల చాలా అప్పట్లో కూడా బాగా గొడవలు కూడా జరిగినాయి. దీని మీద ప్రత్యేకంగా చర్చా వేదికలు జరిగినాయి, అన్నీ జరిగినాయి. అయినప్పటికీ కూడా వాళ్ళ తీరు ఎవరు కూడా మార్చుకోవాలి. ఎందుకంటే గతంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కోట్ల రూపాయలు వెచ్చించి తన ఇంటి దగ్గర తిరుమల సెట్టింగ్ వేసుకొని, అంటే స్వామివారి మీద కూడా భక్తి లేని వ్యక్తి ఆయన. చూడండి, కోట్ల రూపాయలు వెచ్చించి ఇంటి దగ్గర, అంటే దైవభక్తి లేని వాళ్ళు, ఇలాంటి వ్యక్తుల్ని కూడా టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానంలో పాలక మండలిలో కానీ లేదంటే చైర్మన్ పోస్టులకు కానీ దీనికి కానీ అన్నిటికీ నియమిస్తున్నారంటే ఇది ఎంతవరకు ఎక్కడికి వెళుతుందనేది రాష్ట్ర ప్రజలారా మనం ఆలోచించాలి. ఇలా జరగకుండా ఉండాలి అంటే ఒక పీఠాధిపతులను కానీ దైవభక్తి మీద నమ్మకం ఉన్న వ్యక్తులని ఆ యొక్క పదవుల్లో కూర్చోబెట్టాలి తప్ప రాజకీయ పరంగా మావాళ్ళు అని చెప్పని కూర్చోబెట్టుకుంటే ఈ విధంగా జరుగుతుంది. ఏ ప్రభుత్వంలో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ఇంత అపచారమైన వ్యవహార శైలి ఎప్పుడూ కూడా జరగల. స్వామివారి యొక్క మహాప్రసాదమైన లడ్డుని ఎంతో పవిత్రంగా మహాప్రసాదంగా స్వీకరించే భక్తుల యొక్క మనోభావాల మీద దెబ్బతీసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాపం ఇది ఎంత పాపానికి ఒడిగట్టాడంటే కలియుగ వెంకటేశ్వర స్వామి చూస్తూ ఉంటాడండి. ఒక్కసారి ఆ ప్రభుత్వాన్ని కుప్ప కూల్చి 11 సీట్లకు పడుకోబెట్టాడు. అయినా భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా చేసిన వ్యక్తికి ఏం చేయాలి? ఎవరైతే ఈ యొక్క అక్రమాలకు పాల్పడ్డారో వ్యక్తులు, అప్పటి ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు ఎవరైనా సరే భక్తుల మనోభావాలు కాపాడాలి, టీటీడీ యొక్క పవిత్రతను కాపాడాలి అని అంటే అప్పుడున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈవో కానీ చైర్మన్లు కానీ సంబంధిత అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని మరియు కేంద్ర ప్రభుత్వాన్ని మేము ఒక అర్చకుడిగా నేను వేడుకుంటున్నాను. రాష్ట్ర ప్రజలారా, నేను చెప్పినది మీకు అక్షర సత్యం అని అనిపిస్తే, నేను మాట్లాడిన మాట మీకు అంత కరెక్ట్ అనిపిస్తే ఈ యొక్క వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ ఖచ్చితంగా తెలియజేయండి. మీరు వీడియోస్ చూస్తున్నారు, లైక్ చేయటం లేదు సార్, దయచేసి అందరూ కూడా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే నేను మంచి మంచి విషయాలను మీ ముందుకు నేను తీసుకొస్తాను, ప్రజల ముందుకు తీసుకొచ్చి ఇంకా నేను సంబంధించిన కూడా తెలియజేస్తానని చెప్పని కోరుకుంటున్నాను. నమస్కారం.